శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శ్రీపాదవల్లభ దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠాధీశ్వరుల దివ్య చరణాబ్జములకు అనంతకోటి సాష్టాంగ ప్రణామములు సమర్పణం చేస్తూ అస్మత్ గురు చరణారవిందాభ్యాం నమో నమః. ధర్మపురి లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమో నమః. స్వధర్మ ప్రేక్షకులకు శరన్నవరాత్రోత్సవ శుభాకాంక్షలు. ఈ శరన్నవరాత్రములలో ప్రత్యేకంగా విజయీభవలో నవరాత్రముల యందు ఒక్కొక్క రోజు ఉన్నటువంటి ప్రత్యేకతను మనం వివరించుకుంటూ ఉన్నాము. మరి ఈరోజు పంచాంగం చూద్దాము. స్వస్తి శ్రీ ప్లవనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజమాసం శుక్లపక్షం అష్టమి పూర్వాషాఢ నక్షత్రం పగలు 10:20 వరకు, దుర్ముహూర్తం పగలు 11:39 నుంచి 12:25 వరకు, వర్జం సాయంత్రం 6:05 నుంచి 7:38 వరకు. ఈరోజు బుధవారం, తేదీ 13 అక్టోబర్ 2021. ఈరోజు ఆశ్వీజ శుక్ల అష్టమి. అష్టమి శరన్నవరాత్రములలో ఒక ప్రత్యేకత కలిగినటువంటి తిథి, అమ్మవారు అవతరించినటువంటి తిథి. అందుకే దీని పేరు దుర్గాష్టమి అని పిలుస్తారు. ఇంకా కాళికాష్టమి, ఇంకా మహాష్టమి అని కూడా పిలుస్తారు. ఇది చాలా ప్రత్యేకమైనటువంటి ఒక విశేష ఆరాధనకు సాధనకు తిథి. దుర్గాష్టమి పేరులోనే ఉంది. అష్టమి అమ్మవారు అవతరించింది. శ్రావణ మాసంలో కృష్ణపక్షంలోనే అష్టమి తిథి రోజున కృష్ణుడుగా పరమాత్మ అవతరించాడు. యోగమాయగా యశోద గర్భమునందు ఆ తల్లి అవతరించింది. కాబట్టి అష్టమి అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి తిథి. కాబట్టి దుర్గాష్టమి అన్నారు. ఇక్కడ నవదుర్గా స్వరూపములలో మహాగౌరీతి చాష్టమం. ఈ అష్టమి రోజున నవదుర్గా క్రమంలో శ్రీశైల క్షేత్రంలో మహాగౌరీ స్వరూప ఆరాధన చేస్తారు. సౌభాగ్య సిద్ధిని కలిగింపచేసేటువంటి తల్లి మహాగౌరీ. స్త్రీకి పసుపు, కుంకుమ, గాజులు, మట్టెలు, మాంగల్యం అనే 5 అలంకారములతో కూడినటువంటి సౌభాగ్య సిద్ధిని ఈ తల్లి ప్రసాదిస్తుంది. కావునే ఈ రోజున నవరాత్రముల యందు ఈ మహాగౌరీ క్రమంలో ఆరాధన చేస్తారు. ఇక విజయవాడలో కనకదుర్గా దేవి ఈరోజు దుర్గాదేవి రూపంలోనే దర్శనమిస్తుంది. దుర్గాదేవి యొక్క వర్ణము సాధారణంగా ఈ రోజున అమ్మవారికి ఎరుపు రంగు చీర కడతారు. అరుణాం కరుణాం తరంగితాక్షీం. అరుణవర్ణంలో కాస్త ఎరుపుగా ఉన్నటువంటి తామగ్నివర్ణాం తపసా జ్వలంతీం వైరోచనీం కర్మఫలేషు జుష్టాం దుర్గాం దేవీగుం శరణమహం ప్రపద్యే సుతరసితరసే నమః. దుర్గా సూక్తం చెప్తోంది. అమ్మవారు ఎరుపు రంగు చీరలో, కనకదుర్గమ్మ ఆ ముఖమంతా పసుపు పచ్చగా అద్భుతమైనటువంటి ఎరుపు రంగు చీరతో త్రిశూలాన్ని ధరించి దుర్గమాసుర రాక్షసుని వధించినటువంటి మహాశక్తి స్వరూపినిగా దుర్గాదేవిగా ఈరోజు మనకు కనిపిస్తూ ఉన్నది. ఈ రోజున శృంగేరి శారదాపీఠంలో మోహిని అలంకారం. ఇక్కడ దుర్గా అంటే ఎవరు? లలితా సహస్రనామంలో 189వ నామము దుర్గమా, 190వ నామము దుర్గా. దీని అర్థం కనుక చూసినట్లయితే భాస్కరుల వారు అంటారు,
అధిగంతుం అశక్యత్వాత్ దుర్గా అంటే సాధారణమైనటువంటి భక్తులు పొందటానికి వీలు కానటువంటి స్వరూపము. ఎంతో కష్టపడి సాధన చేస్తే కానీ దొరకని స్వరూపము. అంటే చాలా సులువుగా దొరుకుతుంది అని అనుకోవద్దు. అధిగంతుం అశక్యత్వాత్ దుర్గా, పొందటానికి వీలు కానటువంటిది, చూడటానికి వీలు కానటువంటి స్వరూపం ఆ దుర్గమ్మది. ఇంకొక విషయం కూడా మనకు అక్కడే పురాణంలో చెప్పారు, బ్రహ్మాండ పురాణంలో. తత్రైవ చ వధిష్యామి దుర్గమాఖ్యం మహాసురం దుర్గాదేవీతి విఖ్యాతం తన్మే నామ భవిష్యతి. దుర్గమాసురుడు అనేటువంటి అసురుణ్ణి చంపినందువల్ల ఆ తల్లికి దుర్గా అనేటువంటి పేరు వచ్చినట్లుగా ఆ తల్లే చెప్పింది దేవతలతో. ఈ దుర్గమాసురుడు అనేటువంటి వాడు చాలా కష్టాలు పెట్టాడు దేవతలను. అప్పుడు ధీబలాధిపజే దుర్గే తారితా రిపు సంకటే దేవా శక్రాదయో ఏన తేన దుర్గా ప్రకీర్తిత. ఇది కూడా బ్రహ్మాండ పురాణ వచనమే. ధీబలాధిపజే దుర్గే తారితా రిపు సంకటే అంటే తాము పొందటానికి, తాము గెలవటానికి వీలు కానటువంటి అతి కష్టసాధ్యమైన శత్రువులు దాడి చేసి భయపెట్టినప్పుడు అటువంటి భయంకరమైనటువంటి బలవత్తరమైనటువంటి శత్రువులను కూడా దునుమాడి ఇంద్రాది దేవతలకు అభయప్రదానం చేసి కాపాడినటువంటి శక్తి ఏ శక్తి అయితే ఉందో ఆ శక్తికి దుర్గా అని పేరు అని చెప్పారు. దేవా శక్రాదయో ఏన తేన దుర్గా ప్రకీర్తిత. కాబట్టి దుర్గా నామస్మరణం సర్వ ఆపత్తులను తొలగింపజేస్తుంది. అందుకే ఈ రోజున మీరందరూ కూడా ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ శ్లోకాన్ని జపించండి. ఇది దేవి మహాత్మ్యంలో వస్తుంది. దుర్గే స్మృతా హరసి భీతిమశేష జంతో స్వస్థై స్మృతా మతిమతీవ శుభాం దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణికాత్వదన్యా సర్వోపకారకరణాయ దయార్ద్రచిత్తా. ఏమి అద్భుతమైనటువంటి శ్లోకం అండి. దుర్గే స్మృత హరసి భీతిమశేష జంతో. మీకు ఎప్పుడైనా భయం కలిగిందా? భయం కలిగినప్పుడు ఈ తల్లిని స్మరించండి. ఎటువంటి భయం నుంచైనా కాపాడేటువంటి తల్లి ఈ తల్లండి, దుర్గా. ఆ పేరు ఉచ్చరిస్తేనే రోమాలన్నీ నిక్కబొడుచుకుంటాయి, రోమాంచం కలుగుతుంది. కాబట్టి మన భయాలను, మన ఆపత్తులను, మన సంకటములను ప్రార్థనతో తొలగింపచేసేటువంటి మహాశక్తి స్వరూపిణి దుర్గా. మృత్యు భయం నుంచి, అకాల మరణం భయం నుంచి, కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాది అరిషడ్వర్గము నుండి కాపాడేటువంటి శక్తి ఒక దుర్గమ్మకు మాత్రమే ఉంది. భీమరథ క్షేత్రంలో ఈవిడే దుర్గా. మనకు లలితా సహస్రంలో చెప్పారు. ఇక ఇప్పుడు మనం ఈ నవరాత్రుల్లో మొదటి రోజు నుంచి కన్యకా పూజ చేస్తాం, కుమారి పూజ చేస్తాం కదా. నవవర్ష కన్యాపి దుర్గేత్యుచ్యతే. నవవర్ష భవేద్ దుర్గా అన్నారు. అష్టవర్ష భవేత్ గౌరీ ఒక మాట ఉంది. నవవర్ష కన్యాపి దుర్గేత్యుచ్యతే. 8 సంవత్సరముల యొక్క కన్యను గౌరీ అంటారు, 9 సంవత్సరముల కన్యను దుర్గా అని పిలుస్తారు. అందుకే నవదుర్గా. ప్రథమా శైలపుత్రీ చ, ద్వితీయా బ్రహ్మచారిణి, తృతీయా చంద్రఘంటేతి, కూష్మాండేతి చతుర్థకి, పంచమీ స్కంధమాతేతి, షష్ట్యా కాత్యాయనేతి చ, సప్తమా కాలరాత్రీ చ, మహాగౌరీతి చాష్టమం. నవమా సర్వసిద్ధిశ్చాత్ నవదుర్గా ప్రకీర్తితా. ఈ 9 దుర్గా స్వరూపాలను ఈరోజు
పూజించండి. ఇంకా ఇదే కాకుండా ఈరోజు చేయవలసినటువంటి ఇంకొక అద్భుతమైనటువంటిది మీకు నేను వివరణ చేస్తాను. దుర్గా సప్తశ్లోకి అని ఒక 8 శ్లోకాలు ఉన్నాయండి. దుర్గా సప్తశ్లోకి. ఈ దుర్గాష్టమి రోజున ఈ దుర్గా సప్తశ్లోకి పారాయణం చేయండి. ఎవరైనా చేయవచ్చు, స్త్రీలు కానీ పురుషులు కానీ. శివ ఉవాచ దేవిత్వం భక్త సులభే సర్వకార్య విధాయిని కలౌ హి కార్య సిద్ధ్యర్థం ఉపాయం బ్రూహి యత్నతః. దేవ్యువాచ శృణుదేవ ప్రవక్ష్యామి కలౌ సర్వేష్ఠ సాధనం మయా తవైవ స్నేహేన అప్యంబా స్తుతి ప్రకాశ్యతే. శివుడు అడిగాడు, ఈ అనుకున్న పని కావాలి అంటే ఏ స్తోత్రం చెయ్యాలి అమ్మా అని అమ్మవారిని అడిగితే అప్పుడు అమ్మ చెప్పింది, కార్యసిద్ధి కలిగింపజేసేటువంటి దుర్గా సప్తశ్లోకి. ఎటువంటి పనైనా సరే ఇది చదివి వెళ్ళండి. దుర్గాష్టమి రోజున ఇది ప్రాతకాలంలో సాయంకాలంలో చదవండి. స్తోత్రనిధి అనేటువంటి యాప్లో దొరుకుతుంది మీకు. అస్య శ్రీ దుర్గా సప్తశ్లోకి స్తోత్రమంత్రస్య నారాయణ ఋషి అనుష్ఠుప్ ఛందః శ్రీ మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వత్యో దేవతాః శ్రీ దుర్గా ప్రీత్యర్థం సప్తశ్లోకి దుర్గా పాఠే వినియోగః. ఎలాగైతే సప్తశతి ఎంత గొప్పదో ఈ సప్తశ్లోకి దుర్గ కూడా అంతే గొప్పది. జ్ఞానినామపి చేతాంసి దేవీ భగవతీ సా బలాదాకృష్య మోహాయ మహామాయా ప్రయచ్చతి. దుర్గే స్మృత హరసి భీతిమశేష జంతో ఈ శ్లోకం వస్తుంది. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయణే సర్వస్యార్తిహరే దేవి నారాయణి నమోస్తుతే. సర్వస్వరూపే సర్వేషే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. ఈ శ్లోకము. రోగానశేషాన్ అపహంసి తుష్ట రుష్టాతు కామాన్ సకలానభీష్టాన్ త్వాం ఆశ్రితానాం నవిపన్నరానాం త్వామాశ్రితా హ్యాశ్రయతాం ప్రయాంతి. సర్వబాధాప్రశమనం త్రైలోక్యస్య అఖిలేశ్వరి ఏవమేవ త్వయా కార్యం అస్మద్వైరి వినాశనం య ఏతత్ పరమం గుహ్యం సర్వరక్షా విశారదం దేవ్యా సంభాషితం తత్ర సర్వత్ర విజయీ భవేత్. ఇప్పుడు నేను చదివింది సప్తశ్లోకి దుర్గా. ఇది పారాయణం చెయ్యండి. ఇది పారాయణం చేస్తే సకల సిద్ధులు కలుగుతాయి, కార్యసిద్ధి జరుగుతుంది, సకల భయాలు తొలగిపోతాయి. ఇక ఈరోజు ఈ సప్తశ్లోకి దుర్గా పారాయణం చేసి మంచి శాకములతో కూడినటువంటి అన్నాన్ని కానీ లేదా చక్కటి అనేక రకములైనటువంటి శాకములతో చేసినటువంటి పులుసుతో కూడిన అన్నాన్ని కానీ లేదా శత్రుభయం తొలగింపజేయటానికి ఆవపొడితో పులిహోరను చేసి కాస్త దోసకాయ ముక్కలు వేసి ఆవపొడితో పులిహోరను చేసి అమ్మవారికి నివేదన చేసి తృప్తిగా ఒక ముత్తైదువకు ఆ పులిహోరను పెట్టండి. చక్కగా అమ్మవారు తింటున్నట్టుగానే భావన చేసి అమ్మవారికి ప్రసాదంగా మీరు ఒక ముత్తైదువ స్త్రీకి పెట్టండి. దీనివల్ల సకల ఇష్టసిద్ధి కలుగుతుంది, కార్యసిద్ధి కలుగుతుంది. కాబట్టి ఈ రోజున చాలా మంచి రోజండి. ఇక ఈరోజు శృంగేరి శారదా పీఠంలో మోహిని అలంకారం చేస్తారు. మోహిని చూడటానికి 2 కళ్ళు సరిపోవు. ఈరోజు శృంగేరిలో మీకు లలితా సహస్రనామంలో 562వ నామము మోహిని. దాని అర్థం ఏమిటి అంటే మోహయతీతి మోహిని. యస్మాదిదం జగత్సర్వం త్వయా సుందరి మోహితం మోహినీత్యేవ తే నామ స్వగుణోత్థం భవిష్యతి. అథవా అమృతో మదనే యద్విష్ణునా మోహిని రూపం ధృతం. 2 రకాలుగా చెప్పొచ్చు మోహిని రూపానికి. ఈ జగత్తును మోహింపజేసేటువంటి శక్తి నీకు మాత్రమే ఉంది కాబట్టి అమ్మా నీవే మోహినివి అని ఆ దుర్గాదేవిని కీర్తించారు దేవతలు. లేదా అమృత మదన కాలంలో రాక్షసులందరినీ మోహింపచెయ్యటానికి విష్ణువు దుర్గాదేవి యొక్క ధ్యానము చేత మోహిని రూపాన్ని పొంది దేవతలందరికీ అమృతాన్ని పంచిపెట్టాడు. కాబట్టి అందుకే కేవలం రాక్షసులనే కాదు, భాగవత పురాణంలో మనకు కనిపిస్తుంది పరమేశ్వరుణ్ణి కూడా మోహింపజేశాడు.
ఈశ్వరుడు కూడా మోహపడే రూపము మోహిని రూపము. ఈశ్వరుడు ఎవరి వల్ల మోహపడతాడండి? మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానస, లలితా సహస్రం. ఈశ్వరుణ్ణి మోహపరిచేది ఒక్క పరాశక్తి మాత్రమే. అందుకే ఆ పరాశక్తి అనుగ్రహంతో మహావిష్ణువు మోహిని రూపం ధరించాడు. ఎక్కడిది లావణ్యం, ఆ సౌజన్యం ఎక్కడిది, ఆ రూపం ఎంత బాగుంటుంది, ఇదంతా కూడా అమ్మవారి యొక్క వైభవం అండి. కాబట్టి విష్ణువులో ఉండే లాలిత్యము, విష్ణువులో ఉండే సౌకుమార్యము, విష్ణువులో ఉండేటువంటి సౌజన్యము, విష్ణువులో ఉండేటువంటి సర్వసుందర స్వరూపము, ఇదంతా కూడా అమ్మవారి స్వరూపమే. కాబట్టి అటువంటి మోహిని రూపాన్ని ఈరోజు శృంగేరి శారదాపీఠంలో అమ్మవారు ధరిస్తుంది. శృంగేరిలో మనం వీక్షించవచ్చు. ఒకసారి మీరు చూడండి శృంగేరిలో ఎంత అద్భుతంగా ఉంటుందో. కాబట్టి ఈరోజు మోహిని రూపంలో శృంగేరి శారదాపీఠంలో శ్రీశైల క్షేత్రంలో అమ్మవారు గౌరీ స్వరూపంలో ఇంద్రకీలాద్రి మీద దుర్గాదేవిగా ఎరుపు వర్ణము కలిగిన చీరలో అమ్మ ప్రకాశిస్తూ ఉన్నది. కాబట్టి శరన్నవరాత్రుల్లో ఈరోజు దుర్గాష్టమి, నేను చెప్పినటువంటి సప్తశ్లోకి దుర్గా పారాయణం చెయ్యండి, ఈ నైవేద్యాలు పెట్టండి, అమ్మను ప్రార్థించండి. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే. మీ అందరికీ దుర్గాష్టమి శుభాకాంక్షలు, ఆశీస్సులు.